అలా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది, ప్రతి జీవితం ఒక రామాయణం అవుతుంది, లేకపోతే ఈనాటి రామాయణం అవుతుంది అంతే. ఆ వస్తువులు చూచాడు లక్ష్మణస్వామి. అన్నయ్య, ఈ అరవంకీలు మా వదిన అవునో కాదో నాకు తెలియదు. నాకం జానామి కుండలే, ఈ చెవులకి పెట్టుకున్నటువంటి దిద్దులు మా వదిన అవునో కాదో నాకు తెలియదు. కానీ నుపురేత్వభిజానామి, ఈ పట్టీలున్నాయే, ఈ కాళ్ల పట్టీలు, ఈ పట్టీలు మాత్రం మా సీత వదినవే అన్నయ్యా. అదేంటి లక్ష్మణ, అరవంకెలు మీ వదినవి కాదన్నావు, దిద్దులు మీ వదినవి కాదన్నావు, పట్టీలు మాత్రం మీ వదినవని ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే, అన్నయ్య నేను రోజు ఆ కాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టేవాడిని, అందుకని బాగా గుర్తు నాకు అని చెప్పాడు. అది లక్ష్మణుడి యొక్క గొప్పతనం.